నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నదా? యెహోషువపాతు విగ్రహాలను తొలగించావా? యెహోషువపాతు ధర్మశాస్త్రం తెచ్చావా? ప్రజల మధ్యలోకి యెహోషువపాతు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించేటట్లుగా చేశాడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా యెహోషువపాతును బట్టి దేవుడు ఇంతటి అద్భుతం చేశాడు. ఆ మాట చాలు మన భక్తి జీవితానికి. నిన్ను బట్టి కాదు, ఇశ్రాయేలు రాజు అంటున్నాడు ఎలీషా, నిన్ను బట్టి కాదు, నీ మొక్కను కూడా నేను లక్ష్య పెట్టను, యెహోషువపాతును బట్టి నేను లక్ష్య పెడుతున్నాను. యెహోషువపాతును బట్టి నేను అద్భుతం చేస్తాను. యెహోషువపాతును బట్టి నేను ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాను. యెహోషువపాతును బట్టి ఆ ప్రార్థన బట్టి ఈ శత్రువులు మీ చేతికి అప్పచెప్తానున్నాడు. నా దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరిని బట్టి? నిన్ను బట్టి నీ కుటుంబానికి దీవెనలు, నిన్ను బట్టి సమాజానికి ఆశీర్వాదాలు, నీ ప్రార్థన బట్టి దేవుడు అద్భుతాలు చేయాలి. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన ఒక తీర్మానం చేస్తున్నా జనకాల్సిన ఈరోజు నీ కుటుంబంలో లేని ఉన్నదా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? నీ కుటుంబంలో రోగాలు ఉన్నాయా? నీ కుటుంబంలో బాధలు ఉన్నాయా? చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా? ప్రజలకి చెప్పుకుంటే మనుషులు ఎగతాళి చేస్తారు, కానీ నా దేవుడిని అట్లా చేయండి. యేసయ్యకి చెప్పండి, మీ బాధలన్నీ ఆయన చెప్పండి. నిశ్చయముగా దేవుడు ఈరోజు మీ ప్రార్థన పెట్టాడు. మీ రోగాలను తొలగిస్తాడు ఆయన. కన్నీరు కాల్చండి. హిజ్కియా కన్నీరు కాల్చండి. నువ్వు కూడా కన్నీరు కాల్చండి. ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీరు కురుస్తాడు. దేవుడు నీ ప్రార్థన పెట్టాడు. దేవుడు నేను బాగు చేస్తాడు. ఎంత చక్కని మాటలండి ఈరోజు. ప్రభా అందరూ ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. ప్రేరేపణ కలిగి ఒకరు ప్రార్థన చేయండి. వాగ్దానంతో కొన్ని మాటలు త్వరగా క్లుప్తముగా